అందరికీ నమస్కారం అండి. భైరవ మూవీ తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా యాక్షన్, ఎమోషనల్. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా దీని గురించి ఒకసారి మాట్లాడుకునేటట్లయితే సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక 30 నిమిషాల పాటు కొద్దిగా స్లో అయిందేమో అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాని డైరెక్షన్ చేసిన దర్శకుడు అక్కడ మాత్రం కొద్దిగా ల్యాగ్ అవ్వకుండా చూస్తే బాగుండేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. అయితే ఈ సినిమా గరుడన్ తమిళంకు రీమేక్ అన్నట్టు తెలుస్తుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ సినిమా, ముగ్గురు హీరోలు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువ మీతో చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పినా కానీ ఈ సినిమా కథ మొత్తం మీకు లీక్ చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఈ కథ మొత్తం చెప్పకుండా, అయితే ఈ సినిమా మొత్తం కూడా ఒక ఆలయం చుట్టూ ఈ కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. అంటే ఈ ఆలయాన్ని కొంతమంది పర్యవేక్షిస్తూ ఉంటారు అనమాట. అంటే ధర్మకర్తలు అంటారు చూసారండి, ఆలయ బాగోగులు చూసుకోవటం ఇలా నడుస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమా మొత్తం కూడా ఒక ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఈ నేపథ్యంలో సాగే కథ అన్నమాట. ఈ సినిమా మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టుకోకూడదండి. ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఎమోషనల్ డ్రామా, మంచి మంచి ఎలివేషన్, అంటే మంచి మంచి యాక్షన్. పూర్తిగా ఈ కథలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కో సీన్ చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు అనేది అలాగా తిరిగిపోతాయండి. ముగ్గురు కూడా ఈ సినిమాని యాక్షన్ పరంగా అయితే మాత్రం ఇరగదీశారని చెప్పుకోవచ్చు. అంటే తమిళంలో ఈ సినిమా వచ్చింది కానీ నేనైతే చూడలేదులే కానీ బెల్లంకొండ శ్రీనివాస్, అంటే నాకు ఈ సినిమా చూస్తూ ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో అతని యాక్షన్ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం గూస్ బంప్స్ వచ్చాయండి. మీకు కూడా ఖచ్చితంగా ఈ సినిమాని నచ్చింది. యాక్షన్ పరంగా, ఎమోషనల్ పరంగా ఈ సినిమా మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమాలో మంచు మనోజ్ గారి గురించి చెప్పాలంటే దగ్గర ఆయన ఒక 9-10 సంవత్సరాల నుంచి ఇంతవరకు సినిమా తీయలే. కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అసలు ఇతని కోసమే ఈ సినిమా తీశారేమో అన్నట్టుగా అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి, మామూలు కాదు. మంచు మనోజ్ గారు కొన్ని సీన్లలో అతను యాక్షన్ చూస్తూ ఉంటే నాకైతే మాత్రం చప్పట్లు ఈలలు మాత్రం వినిపించాడు, డైలాగులకు మాత్రం సరిగ్గా వినిపించలే. అంత బాగా అయితే మాత్రం యాక్షన్ చేసిండు. అతను చేసిన యాక్షన్ కావచ్చు, అతను డైలాగ్ కావచ్చు, అతను చేసే కొన్ని ఫైట్లు కావచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అసలు నాకేమనిపించిందంటే దగ్గర 10 సంవత్సరాల కాల నుంచి ఇంతవరకు మంచు మనోజ్ గారు ఇంతవరకు సినిమా తీయలేదు కదా. మంచు మనోజ్ గారి గురించి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారేమన్నట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే అతను కొన్ని సీన్లలో డైలాగ్ చెప్తా ఉంటే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అనేది అలా కనిపించింది. అయితే తమిళంలో మంచు మనోజ్ గారి పాత్రలో ఏ హీరో యాక్షన్ చేసిండో నాకైతే తెలియదు కానీ మంచు మనోజ్ మాత్రం ఇరగదీసిండనే చెప్పుకోవచ్చు. అలాగే నారా రోహిత్ గారి గురించి చెప్పాలంటే అతని పాత్రకు అతను న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా అమోఘంగా నటించాడని చెప్పుకోవచ్చు నారా రోహిత్ గారు. అయితే డైరెక్ట్ గురించి చెప్పాలంటే సూపర్గా తీసిండండి. అంటే ఈ సినిమా కొద్దిగా స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక అరగంట పాటు మాత్రమే కొద్దిగా ల్యాగ్ అయింది, కొద్దిగా స్లో అయింది బొమ్మ. తర్వాత మాత్రం ఎప్పుడైతే ఈ సినిమా కథలోకి పూర్తిగా ఎంటర్ అయిందో అప్పటి నుంచి మాత్రం ప్రేక్షకులు కనురెప్ప చేస్తే ఏదైనా సీన్ మిస్ అయిద్దేమన్నట్టుగా అనిపించింది. అయితే ఈ సినిమాలో పాటలు మాత్రం నాకు అంతగా నచ్చలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటా ఉంటే గూస్ బంప్సే వచ్చినాయి. అయితే ఈ సినిమా తమిళంలో ఈ సినిమా ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, ఆ కథ ఏ విధంగా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే తమిళంలోనే ఉన్న కథని పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఈ తెలుగులో మాత్రం ఈ సినిమా తీసినట్లయితే ఇక్కడ ప్రేక్షకులు నచ్చరు. అంటే సేమ్ అదే డైలాగులు, అదే ఫైట్లు, అదే పాటలు, ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఒకవేళ దించినట్లయితే తెలుగు ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఏముందిరా సినిమాలల్లో అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంది కదా, సేమ్ ఆ సినిమా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అన్నట్టుగా ఒక టాక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్టర్ని మెచ్చుకోవచ్చు. తెలుగు వారికి నచ్చే విధంగా, తెలుగు వారు మెచ్చే విధంగా ఈ డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీసిండు, చాలా అద్భుతంగా తీసిండు. సినిమా దర్శకుడిని మాత్రం ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే హీరోని ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా చూపిస్తే థియేటర్ల నుంచి చప్పట్లు, వీలలు, మోతలు మోగుతాయి అనేది ఈ డైరెక్టర్ చాలా బాగా తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా దర్శకుడు చాలా అద్భుతంగా తీసిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దర్శకుడిని ఇక్కడ మనం మెచ్చుకోవాలండి. హీరోని ఏ విధంగా చూపిస్తే థియేటర్ నుంచి వీలలు, చప్పట్లు మోగుతాయి అనేది ఇతనికి బాగా తెలుసు అనుకుంటా. మన తెలుగు డైరెక్టర్లలో కొంతమంది ఉన్నారు, పూరి జగన్నాథ్, సుకుమార్, అలాగే కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా హీరోని హీరోయిజంని చూపిస్తే ప్రేక్షకుల నుంచి
ఒక స్పందన, ఒక మంచి స్పందన అనేది వస్తుందన్న సంగతి కొంతమంది డైరెక్టర్లు తెలుసు. సేమ్ ఈ డైరెక్టర్ కూడా ఈ ముగ్గురు హీరోలను కూడా ఏ విధంగా చూపిస్తే బాగుంటుందని శతవిధాలుగా ప్రయత్నించిండు. నా వరకు నేనేం చెప్తానంటే చూసే ప్రేక్షకులకు సినిమాను మాత్రం మిస్ అవ్వద్దు, సినిమాకి వెళ్ళండి. యాక్షన్ పరంగా, ఎమోషనల్ పరంగా సినిమా అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఎవరు కూడా ఈ సినిమాని మిస్ చేసుకోకూడదని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడాల్సిన సినిమా కాబట్టి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.